नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। पेरापल्ली विधायक चिंताकुंटा विजयरमण राव ने शनिवार को करीमनगर के DCC बैंक के अध्यक्ष कोंड्रू रविंदर राव और सिंगल विंडो के अध्यक्ष अल्लाह सुमन के साथ पोचकापल्ली गांव के ओडेला मंडल में 1 करोड़ रुपए से अधिक की धनराशि से निर्मित प्राथमिक कृषि सहकारी समिति के नए भवन और गोदाम का उद्घाटन किया। बाद में पोटकापल्ली कृषि सहकारी समिति के शासकीय निकाय के सदस्यों ने विधायक विजयरमण राव को सम्मानित किया। विधायक विजयरमण राव ने उन्होंने कहा कि किसानों से किए गए वादे के मुताबिक उन्होंने अनाज खरीद के मामले में बिना किसी देरी के किसानों के लिए न्याय सुनिश्चित किया है। मुख्यमंत्री रेवंत रेड्डी ने कहा कि कर्ज माफी एक इतिहास बनकर रह जाएगी, लेकिन वो किसानों की समस्याओं को हल करने के लिए काम करेंगे। इस अवसर पर उन्होंने कहा कि मंडल को ओडेला, कोलानूर, कनागटी और होडोला गांव में गोदामों के निर्माण के लिए काम करेंगे। विधायक के तहसीलदार को ऐसे निर्माण के लिए संबंधित गांव में सरकारी भूमि की तुरंत पहचान और सुझाव देने का आदेश दिया। ఇంటింటికి విజ్ఞాన అనే కార్యక్రమంలో మండలం జరిగినప్పుడు దాదాపు అన్ని గ్రామాలు తిరిగినాం. పొత్కపల్లి కానీ, ఓదల కానీ, కొన్నూరు కానీ, కనగర్తి కానీ దాదాపు 70 నుండి 90% ఇళ్లకు నేను వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళినప్పుడు అలా చెప్పాం, మీ విజ్ఞానాన్ని గెలిపించుకునే బాధ్యత మీది. గెలిచిన తర్వాత అవసరమైతే కలెక్టర్ ఆఫీసు ముందు చెద్దరేసుకోనో చాపేసుకోనో కుసరి గింజ కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పాం. చెప్పడమే కాదు, అప్పుడు దుర్మార్గులు ఉండే మన మండల అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇక్కడ కొంతమంది తాబేదారులను పెట్టుకొని ఒక పక్క మానేడు ఇసుక అమ్ముకున్నాడు, ఒక పక్క ఇక్కడ మా రైతు సోదరులు, రైతు కుటుంబాలు, రైతులకు సంబంధించిన వద్దరు 5 సంవత్సరాలు యథేచ్ఛగా DCMS సెంటర్లని, ఇంకేవో రైతు సంఘ సెంటర్లని చెప్పి 10 కిలోలు, 12 కిలోలు, 15 కిలోలు, 20 కిలోలు కోసి రైతు బిల్లులతో లింకులు పెట్టుకొని ఈ ప్రాంత రైతాంగాన్ని పొట్టగొట్టి సర్వనాశనం చేసింది. నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మీ అందరి దగ్గరికి ఆనాడు అన్ని సెంటర్లకు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడింది నిజం కాదా? ఆ రోజు చెప్పింది నిజం కాదా? నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానకాలం పంట గాని, ఏసంగి పంట గాని ఆనాడు గింజ కటింగ్ లేకుండా ఇదే సుమన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ ఇద్దరు నేను ఫోన్ చేస్తా ఉంటే ప్రతి రైస్ మిల్లు దగ్గరికి తిరిగి దబ్బన లారీ అవడం లేదు, దించుకోమంటే కూడా మెడ మీద కత్తి పెట్టి బరాబర్ దించుకోవాలని చెప్పి ఒక గింజ కటింగ్ లేకుండా ఇవాళ దించుకొచ్చారు. ఆనాడు ఒక్క రైతు దగ్గర 3.5 ఎకరాలు 100 కింటాల వడ్డు వండితే మన ఓదల మండల 10 కిలోలు, 12 కిలోలు, 15 కిలోలు కట్టయితే 10 కిలోలు అంటే 10 కింటాల వడ్డు 20,000 రూపాయలు, 12 కింటాలు అంటే 24,000, 15 కింటాలు 30,000 రూపాయలు. ఏ రైతుకు ఆ రైతు మీరు ఆలోచన చేయండి. ఆనాడు మీరు అందరు చూసారు. ఇవాళ ఇక్కడ సెంటర్, అదే సెంటర్, అదే కాంతాలు, వాళ్ళే డైరెక్టర్లు, ఒక చైర్మన్ మారిండు, ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే అప్పుడే ఎమ్మెల్యే పోయి మీ ఇష్టాన్ని ఎమ్మెల్యే వచ్చిండు, మీ నిజాన్ని వచ్చిండు. ఏం మారిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ కటింగ్ మారింది, కటింగ్ లేదు. మీరంతా కూడా బ్రహ్మాండంగా ఇవాళ తలెత్తుకొని రేపు కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఏ రైతైనా, ఏ రైతు కుటుంబం అయినా, ఏ రైతు సోదరుడైనా, ఏ రైతు సోదరిమైనా బాధప్తా కాంత అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి ఫ్యాన్ వేసుకొని పండుకోవడం మీ డ్యూటీ. మీరు ఎక్కడైనా సెంటర్లో మీకు ఫోన్ చేస్తారు, ఎవరు లేరు. ఇప్పుడు అంత ధైర్యం లేదు. అంతకుముందు సెంటర్ నుంచి ఫోన్ చేస్తే